రితు పాటేలోపు నేనే నీతో చెప్తాం అనుకున్నా కానీ ఈలోపే సమీర్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. రితు వై డోంట్ యూ అండర్స్టాండ్? ఒక పక్క బ్యాండ్ ఒక పక్క జాబ్ రెండు మేనేజ్ ఐ సెడ్ డోంట్ టాక్ టు మీ. హే అరవకు. ఏ ఎందుకు అరవకూడదు? జస్ట్ బికాస్ నీ అమ్మాయినా? ఏంటి? ఫైనలీ నీ ట్రూ కలర్స్ బయటపడ్డాయి. యువర్ ఎ షోవనిస్ట్. కమిట్ అయ్యాక ఏం చేసినా పడుంటుందని నీకు అహంకారం. ఏం మాట్లాడుతున్నావు? బేబీ పడుకుంది కదా, లెగుస్తుంది అని అలా అన్నా. లేవలేదు కదా. మెల్లగా మాట్లాడు. సరే ఇప్పుడు నీ ప్లాన్స్. మెల్లగా మెల్లగా మాట్లాడు. నీ ప్లాన్స్ ఏంటో చెప్పు. స్వరా మ్యూజిక్తో టైఅప్ అయి ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా. అది క్లిక్ అవుతే బ్యాండ్ పాపులర్ అవుతుంది. అవ్వకపోతే ఏ ఆన్సర్ లేదా? ఇప్పుడు నాకేం చెప్పకపోతే రేపు మా ఫాదర్కి ఏం చెప్తావు? మాట్లాడమంటావా? ఏం మాట్లాడతావు? గిటార్ వాయిస్తూ ఏం సంపాదిస్తున్నావు అంటే ఏం చెప్తావు? పీస్ అండ్ హ్యాపీనెస్ సంపాదిస్తున్నా చెప్తా. నన్ను అరవద్దని చెప్పి నువ్వెందుకు అరుస్తున్నావు? మగాళ్ళైతే అరవచ్చా? యువర్ ఎ షోవనిస్ట్. మధ్యలో షెఫినిజం ఫెమినిజం గోల్ అంటే మరి జాబ్ ని మ్యూజిక్ ని మేనేజ్ చేయలేక జాబ్ వదిలేసావు. రేపు నేనా మ్యూజిక్ అని సిచ్యువేషన్ వస్తే నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? అసలు ఇక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్తారా మీ అమ్మాయిలు? జస్ట్ షట్ అప్. టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు. టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది నేనా నువ్వు రితు? ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. నేనా మ్యూజిక్ కా? ఉన్న పలంగా నువ్వు నా కోసం జాబ్ మానేమంటే మానేస్తావా రితు? ప్రాపర్ ఇన్కమ్ వస్తుందంటే చెప్పు, నేనే నేను జాబ్ వదిలేమంటాను. సో నీ ప్రాబ్లం ఇన్కమ్ అన్నమాట. ఐఎమ్ జస్ట్ బీయింగ్ ప్రాక్టికల్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏమంటావు అయితే? నైన్ to 6 ఆఫీస్లో పనిచేస్తూ మంత్ ఎండ్కెల్లా శాలరీ తీసుకుని ఈఎంఐస్ రెంట్ అని ఖర్చు పెట్టి మిగిలిన మనీతో సేవింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్యాషన్ కోసం వర్క్ చేసే ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. అలాంటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా దగ్గరకు రా. సమీర్, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే?